హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం సెబీకి సంబంధించి మీ మైండ్లో ఉన్న ఇంపార్టెంట్ ప్రశ్న ఏంటయ్యా అంటే, యంగ్ ఏదైతే ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళని తీసుకుంటారంట కదా సార్. మాది కొద్దిగా ఏజ్ ఎక్కువ ఉంది. అయితే ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళు, సార్ మేము బాగా తక్కువ ఏజ్ 22, 23 ఏజ్ మమ్మల్ని తీసుకోరంట కదా. కామర్స్ బ్యాక్గ్రౌండ్ కాదు మాది, కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళనే తీసుకుంటారు కదా. దాంతోపాటు సార్ ఇంటర్వ్యూలో ఎక్స్పీరియన్స్ గురించి అడుగుతారంట కదా, ఎక్స్పీరియన్స్కి సంబంధించి ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళనే తీసుకుంటారంట కదా అని చెప్పి ఇలాంటి అపోహలు 2 అటెంప్ట్స్ అయిపోయినాయి, 3 అటెంప్ట్స్ అయిపోయినాయి, ఇప్పటికీ నాకు సెబీలో సెలక్షన్ అవ్వలేదు. సో ఇలా మైండ్లో ఉన్నాయి కదా మీ అందరికీ ప్రశ్నలు. దానికి సంబంధించి నేను మీకు ఒకే కట్లో వీడియోలో మొత్తం క్లియర్గా 2024 దానికి ముందు నోటిఫికేషన్లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రొఫైల్స్ అన్ని స్టడీ చేస్తూ మనం మాట్లాడుకుందాము. ఓకే, బల్క్గా ఒకవేళ ఒక 70 మంది ఉన్నారు అనుకోండి 2024లో. ఈ 2024లో ఈ 70 మందిలో ఎంతమంది తక్కువ ఏజ్ గ్రూప్ ఉన్నారు, ఎక్కువ ఏజ్ గ్రూప్ ఉన్నారు, కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నారు, ఎన్ని అటెంప్ట్ చేసిన వాళ్ళకి ఏమైనా ఎక్స్పీరియన్స్ గ్యాప్ ఉందా, ఇవన్నీ క్లియర్గా మనం వాళ్ళని అనలైజ్ చేస్తూ 2024 అండ్ దానికి ముందు కూడా అనలైజ్ చేసుకుంటూ మనం ఒక 10-15 నిమిషాలు చూసామనుకుంటే మన అపోహలన్నీ తొలగిపోతే ప్రశాంతంగా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, అయితే లెట్స్ బిగిన్ అవర్ వీడియో. సో ఫస్ట్ మనం చూసుకున్నాం అనుకుంటే 2024 గురించి మనం మాట్లాడుకుంటే 80 సీట్లలో 52 మంది డేటా మన దగ్గర క్లియర్ కట్గా ఉంది. దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఎంతమంది? 52 మంది. ఈ 52 మందిలో ఫస్ట్ మీ డౌట్ ఏంటయ్యా, మేజర్ డౌట్ ఏంటయ్యా అంటే ఏజ్ గ్రూప్కి సంబంధించి చూసుకున్నాం అనుకుంటే 21 నుంచి 23 వరకు ఏజ్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. ఓకేనా, చాలా తక్కువ అంటే ఫిల్ చేసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఎందుకంటే ఈ ఏజ్ గ్రూప్లో ఎందుకు తక్కువ ఉంటారని చెప్పి చూసుకున్నాం అనుకుంటే, మనకి అప్పుడప్పుడే మనకి బీటెక్ కానీ లేదంటే మీ కెరియర్లో గవర్నమెంట్ జాబ్ కెరియర్ అప్పుడే స్టార్ట్ చేసి ఉంటారు మీరు, అవునా? సో ఆ స్టార్ట్ చేసేటప్పుడు సెబీ లాంటి ఎగ్జామ్ని క్రాక్ చేయాలంటే మినిమం మీకు ఒకవేళ పాత సబ్జెక్టుల మీద పాత ఎగ్జాముల మీద కొద్దిగా గ్రిప్ ఉండి రాస్తున్నారు అంటే ఒక 6 నెలల నుంచి 1 ఇయర్ కావాల్సిందే. ఓకేనా, ఏంటి మీకు గతంలో ఏదైనా ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంది అంటే ఓకే, సిలబస్ మీ చేతిలోకి రావడానికి, రైట్? అయితే ఒకవేళ మీ దగ్గర అసలు సిలబస్ ఏం లేదు, అసలు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు, డైరెక్ట్గా ఓపెన్ చేయడమే సెబీతో ఓపెన్ చేశారనుకోండి, మీకు మినిమం 2 ఇయర్స్ కావాలి. ఓకేనా, ఈ సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడానికి లేదంటే లోపలికి వచ్చి కరెక్ట్గా ప్రిపేర్ అవ్వడానికి, అవునా? అయితే ఇలాంటి సందర్భాల్లో మనం చూసుకున్నాం అనుకుంటే ఈ 21 నుంచి 23 ఏళ్ళు ఈ ఏదైతే ప్యాటర్న్ ఏదైతే ఏజ్ గ్రూప్ ఉందో అందులో నుంచి తక్కువ సెలక్షన్స్ కనిపిస్తున్నాయి. దాని తర్వాత 24 నుంచి ఎన్ని తక్కువ అంటే 52లో నలుగురు మాత్రమే లాస్ట్ టైము మనకి సెలక్షన్ కనిపించినాయి 2024లో. దాని తర్వాత 24 నుంచి 27 వరకు మనం చూసుకున్నాం అనుకుంటే 33 మంది కనిపిస్తున్నారు. అంటే హయ్యెస్ట్ ఎవరున్నారు అంటే 24 నుంచి 27. సో ఓవరాల్గా 23, 24, 25, 26, 27, 28 ఈ ఏజ్ గ్రూప్లో మాత్రమే సెలక్షన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి మనకి. దాని తర్వాత వెళ్ళే కొద్దీ 30, 31, 32 ఉన్నారు. 15 మంది దాకా 28+ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఉన్నారు. కాకపోతే మెల్లిమెల్లిగా కొద్దిగా తగ్గుతున్నారు. ఎందుకంటే వన్స్ 29, 30, 31 ఈ క్రాస్ అయ్యే టైంలో ఏమవుతుందంటే మీకు రెస్పాన్సిబిలిటీస్ ఆల్రెడీ మ్యారేజెస్ అయిపోవడం, రెస్పాన్సిబిలిటీ స్టార్ట్ అయిపోవడం ఇవన్నీ ఉంటాయి. సో అందుకని కొద్దిగా క్రాక్ చేయడం ఇవన్నీ తక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా, సో ఓవరాల్గా మీకు ఒక క్లారిటీ వచ్చింది కదా. లాస్ట్ 2024లో 52 మంది ఉంటే అందులో 21 నుంచి 23 వరకు ఉన్న వాళ్ళు నలుగురు కనిపిస్తున్నారు. దాని తర్వాత 24 నుంచి 27 వరకు ఉన్న వాళ్ళు 33 మంది కనిపిస్తున్నారు. 28 తర్వాత దాటిన వాళ్ళు వచ్చేసి 15 మంది కనిపిస్తూ ఉన్నారు. ఓకే, సో మీరు ఏ ఏజ్ గ్రూప్లో ఉన్నారో చూసుకోండి, దానికి రేషియో ఎలా ఉందో మీరు క్లియర్గా చూసుకోవచ్చు, క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, సో ఇంకొద్దిగా ముందుకు ముందు మన దగ్గర ఆల్రెడీ ఈపీఎఫ్ఓకి సంబంధించి కానీ సెబీకి సంబంధించి కానీ మంచి మెమరీ హింట్స్ కోర్సెస్ ఉన్నాయి. ఓకే, మీకు వేరే చోట మంచి నాలెడ్జ్ వస్తుంది, కరెక్టే, వేరే సబ్జెక్ట్స్ వేరే ట్యూటర్స్ దగ్గర మంచి నాలెడ్జ్ వస్తుంది. కాకపోతే మన దగ్గర ఏంటంటే నాలెడ్జ్తో పాటు మంచి సబ్జెక్ట్తో పాటు దాన్ని గుర్తుపెట్టుకునే ట్రిక్స్తో మెమరీ హింట్స్తో మన దగ్గర ఉంటుంది. మీ కంపెనీస్ యాక్ట్ లాంటివి, మేనేజ్మెంట్ సబ్జెక్టు ఫుల్ థియరిటికల్, అంత థియరీని మీరు గుర్తుపెట్టుకోవాలి. కంపెనీస్ యాక్ట్లో ఉన్న ఫ్యాక్ట్స్ లేదంటే ఆ సెక్షన్స్ ఏమేమి చదువుతున్నాయి, ఏ సెక్షన్ ఏం చదువుతా ఉంది, ఇవన్నీ గుర్తుపెట్టుకోవడానికి మెమరీ హింట్స్ మన దగ్గర యాప్లో కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. డెమో వీడియోస్ కూడా చాలా మన దగ్గర యూట్యూబ్ ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. ఏ సబ్జెక్టులో చూసుకున్నా సరే, ఈపీఎఫ్కి సంబంధించి పాలిటీ ఆర్టికల్స్ గుర్తుండట్లేదు, ఆర్ఆర్బి ఎన్టీపీసీ మీరు ప్రిపేర్ అవుతున్నారు, మీకు ఫిజిక్స్లో గుర్తుండట్లేదు, బయాలజీలో పేర్లు గుర్తుండట్లేదు, హిస్టరీలో రాజుల పేర్లు గుర్తుండదు, ఏదైనా సరే మంచి మెమరీ హింట్స్తో నేను చెప్పాను కదా. నా బాధ్యత ఏంటంటే మీకు మంచి నాలెడ్జ్ ఇవ్వటం, మంచి చదువు ఇవ్వటమే కాదు,
మీరు గుర్తుపెట్టుకునేలాగా చదివి ఇవ్వడం నా బాధ్యత. ఓకేనా? నాలెడ్జ్ ఏముంది? పుస్తకం మీరు ఏదో పుస్తకం మార్కెట్‌లో 400, 300 పెట్టుకొనేసినా మీకు నాలెడ్జ్ వచ్చేస్తుంది చదువుకుంటూ కూర్చున్నా. మీరు రోజుకి 8 గంటలు ఎలా కూర్చుంటారో వీడియోస్ ముందు అర్థం కాదు. ఆ రకంగా మంచి మెమోరీస్‌తో, ఇమేజెస్‌తో నేను మీకు క్లాసెస్ చెప్తూ ఉంటాను. ఓకే. బోర్ కొట్టకుండగా అట్ ద సేమ్ టైమ్ మంచి నాలెడ్జ్‌తో డెప్త్ కాన్సెప్ట్ మన దగ్గర అవైలబుల్‌గా ఉంటాయి. ఒకసారి చూడడానికి ట్రై చేయండి. అండ్ సెబీకి సంబంధించి మెంటర్‌షిప్ కోర్స్ కూడా ఒకటి అవైలబుల్‌గా ఉంది. మెంటర్‌షిప్‌లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేమి ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ప్రతీదీ నేను మీతో డిస్కస్ చేస్తూ ఉంటాను. ఈవినింగ్ మీరు చదివింది నేను వింటాను, వైవా రూపంలో వింటాను. దాని తర్వాత నేను మీకు ఒకవేళ మీరు చదివింది సాటిస్ఫై అయ్యాను అనుకుంటే మీరు చెప్పింది ఆన్సర్ చేసింది నెక్స్ట్ డే టాపిక్స్‌కి నేను మూవ్ చేస్తాను. వీక్లీ షెడ్యూలు, డైలీ షెడ్యూలు ప్రతిదీ స్పెషలైజ్డ్ టెస్ట్ సిరీస్, ఓరల్ టెస్ట్లు అన్నీ అవైలబుల్‌గా ఉంటాయి. దానికోసం నా నెంబర్ నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇక్కడ చూద్దాం. 9491370061 నేను చాలా చాలా స్లైడ్స్‌లో కూడా ఇచ్చాను. ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఓకే. యెస్. సో ఒకసారి చూడడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ బ్యాక్‌గ్రౌండ్‌కి సంబంధించి ఒకసారి చూసుకుందాము. చాలామంది అనుకుంటూ ఉంటారు కదా! కామర్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉంటేనే ఓకే. కామర్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉంటేనే ఈ ఎగ్జామ్ క్వాలిఫై అవుతామేమో. ఓకే. నెంబర్ చెప్తాను. నెంబర్ అడుగుతున్నారు. ఎస్ 700061 ఓకేనా? ఇది నా నెంబరు. ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. నేను మెంటర్షిప్ గురించి క్లియర్ డీటెయిల్స్ ఇస్తాను. సరే, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ గురించి మనం మాట్లాడుకుందాం అనుకుంటే కామర్స్ ఎసెన్షియలా? చూడండి ఒకసారి. ఈ 52 మందిలో మనం అనాలిసిస్ చేసుకుంటే 28 వరకు బీటెక్ స్టూడెంట్సే ఉన్నారు. బీటెక్ బీఈ స్టూడెంట్సే. ఓకేనా? అంటే 28 మంది బీటెక్ బీఈ, దాంతో పాటు 6 ఎంటెక్, ఎంఎస్, దాని తర్వాత ఎంఏ వీళ్ళు కనిపిస్తూ ఉన్నారు. దగ్గరలో కూడా వీళ్ళకి కామర్స్‌లో టచ్ ఉండదు. ఓకేనా? మీ బీటెక్‌లో కంపెనీస్ యాక్ట్ చదివిపిస్తారా? మేనేజ్మెంట్ చదివిపిస్తారా? కానీ 28 మంది హ్యూజ్ వాల్యూమ్. ఓకేనా? అంటే ఓవరాల్‌గా చూసుకుంటే 52 మందిలో 34 మంది కామర్స్ గురించి టచ్ లేని వాళ్ళే. అబోవ్ 60% కనిపిస్తున్నారు. ఓకే. ఒక 14-16 మంది వరకు కామర్స్ బ్యాక్‌గ్రౌండ్. ఇందులో అందరూ వచ్చేస్తారు. ఓకే. అందరంటే మనకి హార్డ్‌కోర్ సీఏ, సీఎఫ్ఎస్ వీళ్ళందరూ ఇందులోనే కనిపిస్తూ ఉంటారు. ఓకేనా? సో ఎక్కువ వెయిటేజ్ ఎవరికుంది? బీటెక్ స్టూడెంట్స్‌కే కనిపిస్తా ఉంది. ఎందుకంటే కామర్స్ స్టూడెంట్స్ కూడా మంచి వెయిటేజే ఉంటుంది. కానీ బీటెక్ స్టూడెంట్స్ దగ్గర వాళ్ళ చేతిలో మ్యాథ్స్ ఉంటుంది. దాని తర్వాత వాళ్ళు ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా! కామర్స్ వాళ్ళు క్లియర్‌గా వాళ్ళు యాజ్ ఎ సీఏ లేదంటే ఎంకామ్ వాళ్ళు చేసేటప్పుడు వాళ్ళ మైండ్‌లో ఇవన్నీ క్లియర్‌గా వేరే థాట్స్ ఉంటాయి. గవర్నమెంట్ ఎగ్జామ్ డైరెక్ట్‌గా వెళ్దాము అనే థాట్‌లో ఉండరు. కానీ బీటెక్ స్టూడెంట్స్ కానీ వీళ్ళందరూ ఎలా ఉంటారంటే మ్యాథ్స్ గ్రిప్‌లో ఉంటారు. ఆప్టిట్యూడ్ రీజనింగ్ గ్రిప్‌లో పెట్టుకుంటారు. దాని తర్వాత జీఎస్ కూడా స్ట్రాంగ్ ఉంటుంది వాళ్ళది. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు వేరే గవర్నమెంట్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఓకేనా? సో అందుకని ఓవరాల్‌గా నేను మాట్లాడేది ఏంటంటే మీరు ఆ అపోహ కూడా తీసేయండి. రైట్? సో నెక్స్ట్ అపోహ ఏంటి? ఎక్స్‌పీరియన్స్‌కి సంబంధించి. ఎక్స్‌పీరియన్స్ గురించి మాట్లాడుకుందాము. ఎక్స్‌పీరియన్స్ గురించి చూసుకున్నాం అనుకుంటే మనకి 0 ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ 52 మందిలో మన దగ్గరగా 11 మంది కనిపిస్తున్నారు. 11 మంది 0 ఎక్స్‌పీరియన్స్. ఇప్పటివరకు ఎటువంటి జాబ్ చేయలేదు. డైరెక్ట్‌గా బీటెక్ అయిపోయింది. లేదంటే మీ డిగ్రీ క్వాలిఫికేషన్ అయిపోయింది. బీటెక్ గాని, బీఈ గాని, ఎంకామ్ గాని అయిపోయింది. డైరెక్ట్‌గా మీరు జాబ్ కోసమే ప్రయత్నిస్తున్నారు. జాబ్ కోసమే కూర్చున్నారు. ఏ ఎక్స్‌పీరియన్స్ లేదు మీకు. అలాంటోళ్ళు 11 మంది కనిపిస్తున్నారు. సో 2-3 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళు, దాని తర్వాత 3-4, దాని తర్వాత 4-5, దాని తర్వాత 6+ ఉన్నోళ్ళు. సో ఓవరాల్‌గా ఇక్కడ చూసుకున్నాం అనుకుంటే ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళు, ఎక్స్‌పీరియన్స్ లేనోళ్ళు ఎవరైనా సరే ఒకటే ఇంటర్వ్యూయర్‌కి. ఓకేనా? యావరేజ్‌గా కనిపిస్తున్నారు చూసుకుంటే. 9, 10, 11 నంబర్స్‌లో వేరీ అవుతా ఉంది ఎక్స్‌పీరియన్స్‌కి సంబంధించి. 0 ఎక్స్‌పీరియన్స్, నో ఎక్స్‌పీరియన్స్, దాని తర్వాత 1, 2 ఏళ్ళు ఇవన్నీ ఎక్స్‌పీరియన్స్‌కి సంబంధించి మనం మాట్లాడుకున్నాం అనుకుంటే. ఓకే. సో నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే మనకి గ్యాప్స్. సార్ నేను బీటెక్ 2020లో కంప్లీట్ చేశాను. 2026లో నేను సెబీ రాయబోతున్నాను. 6 సంవత్సరాలు నేనేం చేయలేదు. 6 సంవత్సరాలు గ్యాప్ ఉంది. లేదంటే జాబ్‌లో జాయిన్ అయ్యాను. కానీ 2 సంవత్సరాలు గ్యాప్ ఉంది. ఈ 2 సంవత్సరాలు నేను ప్రిపరేషన్‌లో ఉన్నాను. దీనికి సంబంధించి ఏంటి అంటే టెన్షన్ ఏం లేదు. ఓకేనా? 11/52 స్టూడెంట్స్ నేను ఇందాక మాట్లాడాను కదా! ఈ గ్యాప్‌కి సంబంధించి, ఎక్స్‌పీరియన్స్‌కి సంబంధించి ఎక్కడ మనకి లాస్ట్ టైము 52 మందిలో 11 మంది దాకా అందులో నో గ్యాప్ ఇయర్స్ ఉన్నాయి. ఓకేనా? వాళ్ళకి గ్యాప్ ఉంది. 11 మందిలో నో గ్యాప్ ఉన్నవాళ్ళు. మిగతా 41 మంది గ్యాప్ ఉన్నవాళ్ళే. ఓకేనా? లైక్ 21% గ్యాప్ లేనోళ్ళు. 79% మీకు గ్యాప్ ఉన్న వాళ్ళే కనిపిస్తున్నారు. ఓకేనా? మళ్ళీ దాని గురించి కూడా టెన్షన్ పడకండి. రైట్? సో ఇవన్నీ యాక్చువల్ ఫిగర్స్ అండి. నేను క్లియర్‌గా ఉన్న అందరినీ క్రోడీకరించి వాళ్ళ ప్రొఫైల్స్‌ని స్టడీ చేసి ఇచ్చే నంబర్స్ ఇవన్నీ. ఓకేనా? 52 మంది ప్రొఫైల్స్ క్లియర్‌గా పబ్లిక్‌లో ఉన్నాయి కాబట్టి నేను మీకు క్లియర్‌గా డిస్కస్ చేస్తున్నాను.
ఓకేనా? సో, అటెంప్ట్‌కి సంబంధించి చూసుకున్నాం అనుకుంటే కొద్దిగా ఇక్కడ భయపడాల్సింది ఏందంటే, ఫస్ట్ అటెంప్ట్‌లో ప్రిపేర్ అయ్యే వాళ్ళే చాలా వరకు క్లియర్ చేస్తున్నారు. సెకండ్ అటెంప్ట్‌లో డౌన్ అవుతుంది. థర్డ్ అటెంప్ట్‌లో, ఫోర్త్ అటెంప్ట్‌లో ఇలా మెల్లిమెల్లిగా డిక్రీజ్ అయ్యే కొద్దీ మీకు అటెంప్ట్స్‌కి సంబంధించి సక్సెస్ రేషియో కూడా దిగిపోతుంది. ఒక స్టూడెంట్ ఫస్ట్ అటెంప్ట్‌లో క్రాక్ చేసినవాడు సెకండ్ అటెంప్ట్‌లో, థర్డ్ అటెంప్ట్‌లో క్రాక్ చేయలేడు. ఓకేనా? అంటే నా మాట ఏంటంటే మీరంటూ ఉంటారు ఫస్ట్ అటెంప్ట్ జస్ట్ అప్లై చేశాను సార్. జస్ట్ అప్లై చేసి ఎగ్జామ్ ఎలా ఉంటుందో నేను చూద్దామని వెళ్ళాను. సెకండ్ అటెంప్ట్‌లో నేను క్రాక్ చేసుకుంటాను అని చెప్పి అంటూ ఉంటారు కదా! సో, 1, 2 అటెంప్ట్స్‌లోనే మీరు కంప్లీట్ చేసేయాలి మీ దాన్ని. మూడో అటెంప్ట్, నాలుగో అటెంప్ట్ దగ్గరికి తీసుకొని వెళ్ళకూడదు. ఓకే. యూపీఎస్‌సి అలాంటి ఎగ్జామ్స్‌కి మీరు అటెంప్ట్స్ ఇవన్నీ ఓకే. కానీ సెబీకి సంబంధించి మాత్రం యూపీఎస్‌సి బార్ ఇలా ఉంటుంది. యూపీఎస్‌సికి సంబంధించి బార్ ఇలా ఉంటుంది. ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్, అటెంప్ట్‌లు పోగా మీరు క్వాలిఫికేషన్ స్ట్రెంత్ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఓకేనా? మూడో అటెంప్ట్ ఇచ్చినోడు, నాలుగో అటెంప్ట్ ఇచ్చినోడు ఎవరు క్వాలిఫై అవుతాడు? నాలుగో అటెంప్ట్ ఇచ్చినోడే క్వాలిఫై అవుతాడని చెప్పి అనుకోవచ్చు యూపీఎస్‌సిలో. కానీ సెబీలో అలా ఉండట్లేదు. సెబీలో ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చినోడు క్వాలిఫై అవుతాడా? ఫోర్త్ అటెంప్ట్ ఇచ్చేవాడు క్వాలిఫై అవుతాడా ఈసారి అంటే, ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చేవాడే క్వాలిఫై అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తా ఉన్నాయి. సో, అందుకని సెబీలో అటెంప్ట్స్ మ్యాటరు. అందుకని జాగ్రత్తగా ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్‌లో క్లియర్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో, ఓవరాల్‌గా మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయినాయి అని చెప్పి అనుకుంటున్నాను. దీనికి సంబంధించి మీకు సెబీకి సంబంధించి మంచి కోర్సెస్ యాప్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. మిస్ చేసుకోకండి. అండ్ మంచి పీడిఎఫ్స్, టెస్ట్ సిరీస్ అన్నీ నేను టెలిగ్రామ్‌లో షేర్ చేస్తూ ఉంటాను. ఓకే. టెలిగ్రామ్ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చూడండి. ట్రై చేయండి. అండ్ నా వాట్సాప్ నంబర్ 9491370061. ఇక్కడ నన్ను కాంటాక్ట్ అయితే మెంటర్‌షిప్‌కి సంబంధించి మంచి కోర్స్ డిస్కస్ నేను మీకు ఆల్రెడీ క్రియేట్ చేస్తాను. యాప్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. సో, దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయనుకుంటే నా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్. విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ సెలక్షన్స్. లైక్ చేసి కొద్దిగా మూవ్ చేస్తే నాకు మోటివేషన్‌గా ఉంటుంది. హావ్ ఎ నైస్ డే. బై.